ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అరవింద్ ఆంటీ చెప్పింది విన్నావు కదా లక్ష్మి. ఆంటీకి ఏది ముఖ్యమో అదే నేను చేయాలి, నువ్వు కూడా చేయాలి. సారీ మిత్ర, నువ్వు వెళ్ళిపోమన్నా నేను వెళ్ళలేకపోతున్నాను. నా మెడలో నువ్వు కట్టిన తాళి అరవింద్ ఆంటీ నన్ను ఆపేలా చేసింది. మళ్ళీ ఇది నేను చేసిన మోసం అనుకునేవు. ఆంటీ తీసుకున్న నిర్ణయం. అంకుల్, ఆంటీ నిర్ణయాన్ని మీరు కూడా పాటించాలి. మీరు మాత్రమే కాదు, ఇక్కడున్న అందరూ ఆంటీ మాటని గౌరవించాలి. సో చావు తప్పి కన్ను లొట్టపోయిందంటావు, అంతేగా? అలాగే ఉంది నా పరిస్థితి. ఆల్మోస్ట్ ఆ ఇంటి నుంచి గెంటివేయబడేదాన్ని. ఆఖరి మినిట్లో ఆపుకున్నాను. నీ ఫేక్ ప్రెగ్నెన్సీతో లక్ష్మిని బయటికి పంపించాలనుకుంటే ప్లాన్ రివర్స్ అయి నీ మెడకు చుట్టుకుంది. లక్ష్మి అలా చేస్తుందని నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. చెయ్యాలి మనీషా. చదరంగంలో లాగా అవతలి వాళ్ల ఎత్తుని ముందే గెస్ చేసి మనం పావుని కదపాలి. ఇప్పటికైనా మించిపోయిందేమీ లేదు. ఆ ఇంట్లో లక్ష్మి ఉంది, నువ్వు కూడా ఉన్నావు. ప్లేస్ అంటూ ఉంటే ప్లాన్స్ ఎన్నైనా వేయొచ్చు. తను మనకు ఆ ఛాన్స్ ఇవ్వకపోవచ్చు సరియు. నాది ఫేక్ ప్రెగ్నెన్సీ అని ప్రూవ్ చేసింది. నెక్స్ట్ నా పెళ్లి మీద టార్గెట్ చేస్తుంది. అది ఫేక్ పెళ్ళని లక్ష్మి ప్రూవ్ చేయలేదు కదా. టెన్షన్ ఎందుకు? ప్రెగ్నెన్సీ విషయంలో ప్రూవ్ చేయలేదు అనుకున్నాం, కానీ చేసిందిగా. అలాగే పెళ్లి విషయంలో తను గెలిచింది అంటే అందరికంటే ముందు అరవింద ఆంటీ నన్ను చంపేస్తుంది. అదే కాక మిత్రని గండం నుంచి కాపాడబోయే కూతురు ఆ ఇంట్లోనే ఉందని అందరికీ తెలిసిందంటే ఆ తర్వాత నన్ను ఆ దేవుడొచ్చినా కాపాడలేడు. అది జరగకముందే లక్ష్మిని ఆ ఇంటి నుంచి పంపించేయాలి. ఏమన్నా? లక్ష్మిని పంపించేయాలి అంటున్నాను. అది కాదు, అంతకుముందు మిత్రని గండం నుంచి కాపాడే కూతురని ఏదో అన్నా. ఎవరది? లక్కీ. తను స్వయంగా మిత్ర రక్తం పంచుకుని పుట్టిన సొంత కూతురు. వాట్? నువ్వు చెప్పేది నిజమా? అవును. మిత్ర లక్ష్మీలకు జున్నుతో పాటు లక్కీ కూడా పుట్టింది. ఈ నిజం నాకు మాత్రమే తెలుసు. లక్కీ మిత్ర కన్న కూతురని ఇన్నాళ్ళు నాతో ఎందుకు చెప్పలేదు మనీషా? నీకు చెప్పే సమయం సందర్భం రాలేదు. ఇప్పుడు అవసరం వచ్చింది కాబట్టి చెప్తున్నాను. ఇలాంటి నిజం నాకు ముందే తెలుసుంటే ఈ పాటికి లక్కీని మిత్రకి దూరం చేసుండేదాన్ని కదా. ఇప్పుడు తెలిసింది కదా, దాన్ని ఆ ఇంటి నుంచి దూరం చెయ్యి. ఇక్కడి నుంచి నేను ఆ పనిలోనే ఉంటాను. లక్కీ సంగతి నాకు వదిలేసి నువ్వు లక్ష్మి సంగతి చూసుకో. ఈ సమస్య తీరే వరకు నువ్వెక్కడికి వెళ్లాల్సిన అవసరం లేదు మనీషా. ఈ ఇంట్లోనే ఉండు. అత్తయ్య గారు. లక్ష్మి ప్లీజ్, నాకేది ముఖ్యమో నీకు తెలుసు కదా. ఏంటి లక్ష్మి, నువ్వు గెలుస్తానని ఛాలెంజ్ చేసి నీ చేతులతో నన్ను గెలిపించావు. నేను అలాంటి ట్విస్ట్ ఇస్తానని
నువ్వు ఎక్స్పెక్ట్ చేసుండవు కదా? నువ్వు ఎక్స్పెక్ట్ చేయింది చేయటమే నా స్పెషాలిటీ. నన్ను ఇంట్లో నుంచి పంపించేద్దామని కలలు కన్నావు. ఇన్ని రోజులు నేను మోయలేని నా కడుపు భారాన్ని నువ్వే దించేశావు. నాపై ఆ భారాన్ని తీసేశావు. ఇప్పుడు నా కడుపే కాదు, నా మనసు కూడా చాలా తేలిగ్గా ఉంది. దూది పింజలా గాల్లో తేలుతున్నాను. నువ్వు చేసిన హెల్ప్కి చాలా థ్యాంక్స్. నీ మేలు నేను మర్చిపోలేను. నీ రుణాన్ని నేను ఉంచుకోను. వడ్డీతో సహా తిరిగిచ్చేస్తాను. ఇవ్వు. ఏంటి? అదే నాకేదో తిరిగిస్తానన్నావు కదా, ఇచ్చే. ఆల్రెడీ నీకు పెద్ద షాక్ ఇచ్చాను కదా, ఇంకా కావాలా? షాకు నువ్వివ్వలేదు, నేనే నీకు షాక్ ట్రీట్మెంట్ ఇచ్చాను. చావు తప్పి కన్ను లొట్టపోయి బయటపడ్డావు. యూర్ రాంగ్ లక్ష్మి. అరవింద్ ఆంటీ నోటితోనే నేను ఇంట్లో ఉండాలి అని చెప్పించాను. ఇట్స్ మై విక్టరీ. నా మెళ్ళో ఈ తాళి ఉన్నంత వరకు నన్ను నువ్వు గెలవలేవు. నీ కడుపులోని భారాన్ని కరిగించిన దాన్ని నీ మెళ్ళోని 3 ముళ్ల భారాన్ని తీయించలేననుకున్నావా? అదంత ఈజీ కాదు. కడుపులో భారం అబద్ధం, కానీ ఈ తాళి నిజం. అది కూడా అబద్ధమని ప్రూవ్ చేస్తాను. అది నీ వల్ల కాదు అంటున్నాను కదా. నువ్వు నా మిత్రని దూరం చేయలేవు. ఏంటి, నా మిత్ర అంటుంటే తట్టుకోలేకపోతున్నావా? నేను మిత్రకి మరింత దగ్గరై ముద్దు ముచ్చట ఆడుకుంటుంటే నువ్వు తట్టుకోగలవా లక్ష్మి? నేను మిత్ర ఇలా నా మొహాన్ని కాల్చేద్దామనుకున్నావా? నువ్వు ఆయన్ని తాకాలంటే నిప్పులా కాల్చే నన్ను దాటుకుని రావాలి. ఆయన్నే కాదు, ఆయన షర్ట్ని టచ్ చేసినా తగలబడిపోతావు. ఆ దేవుడు ఎక్కడో ఉన్న నన్ను ఆయనకి దగ్గర చేయడానికి గండంగా నిన్ను ఆయన దగ్గర పెట్టాడు. నీ పని ఎప్పుడో అయిపోయింది. త్వరలోనే నిన్ను ఈ ఇంట్లో నుంచి పంపించేస్తాను. బాగా మండుతున్నట్టుంది, వెళ్ళి బర్నాలు రాసుకో, చల్లబడిపోతావు. నిన్ను వదలను, నీ అంత చూస్తాను. చెప్పాను కదా, టచ్ చేస్తే తగలబడిపోతావని. పో. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.